వృద్ధులు వారికి గడిచిపోయిన వాటిని గుర్తు చేసుకుంటూ సమయాన్ని గడిపేస్తూ ఉంటారు. ఇక యువకులు వారి భవిష్యత్తు సమయం గురించి ఆలోచిస్తూ ఈ సమయంలో దిగులు పడుతూ కూర్చుంటారు. పిల్లలు కేవలం వర్తమానంలోనే జీవిస్తూ ఉంటారు. అందుకని వారు సంతోషంగా ఉంటారు. చూడండి, ఇక్కడ విషయం చాలా స్పష్టమైనది. మీరు గడిచిపోయిన కాలాన్ని మార్చలేరు. ఒకవేళ మీరు మీ భవిష్యత్తుని ఇంకా ప్రకాశవంతంగా మార్చాలి అనుకుంటే ఈ రోజు మీరు పని చేయాల్సి ఉంటుంది. ఈ రోజే మీరు కష్టపడాల్సి ఉంటుంది. కనుక మీరు మర్చిపోండి జరిగిపోయిన కాలాన్ని, భవిష్యత్తు యొక్క దిగులుని. ఆనందించండి వర్తమానాన్ని. ఎందుకంటే ఈ వర్తమాన కాలమే మీ భవిష్యత్తుని ప్రకాశవంతంగా మారుస్తుంది. ఇదే వర్తమానం రాబోయే సమయాన్ని మీ గడిచిపోయిన సమయంగా మార్చగలుగుతుంది. అది చూసి మీరు గర్వపడేలా చేస్తుంది. Download ShareChat.